ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏదో చరణి ఒక్కసారి కాపాడిస్తే గొప్ప కాక మనందరం వెళ్ళి వాడిని ఒక్కడనే వదిలేసి వచ్చాం. మళ్ళీ వెళ్ళమంటే మళ్ళా ఒక్కరికైనా ముందుకెళ్లే ధైర్యం సరిపోయిందా? ముందుకు వెళ్ళగలిగామా, ధైర్యం చేశామా? కానీ మా ఫ్రెండ్ చేసింది. సో దట్ ఈజ్ పల్లవి. ఏంటయ్యా ఏంటిక డిస్కషను? ఏం లేదు సార్, పల్లవి గ్రేట్ అని చెప్తున్నాను. నువ్వు చెప్పేదేంటయ్యా బోడీ? ఆ అమ్మాయి గ్రేట్ అని అందరికీ తెలిసిన విషయమే కదా. చదువులో గ్రేటు, డ్రామాలో గ్రేటు. ఎంత గ్రేట్ కాకపోతే మనం నాటకం రిహార్సల్ చేస్తుంటే క్రియేటర్నైనా నాకే తెలియకుండా ఆ సీన్లో నిజంగా నిశ్చితార్థం చేసుకుంది అంటే మామూలు విషయం కాదు కదా. నిజంగా నువ్వు గ్రేట్ తల్లి. నిశ్చితార్థం మాట పక్కన పెట్టండి సార్. రాత్రి ఎంత పెద్ద రిస్క్ చేసి మా అన్నయ్యని కాపాడింది అనుకుంటున్నారు? లైఫే రిస్క్ చేసింది. రియలీ? అంటే నేనంత లైఫ్ రిస్క్ తీసుకోవడానికి కారణం ఒకటి, మా ఆయన్ని ఎలాగైనా కాపాడుకోవాలనే ఆరాటం. రెండోది, నాకు కాబోయే అత్తగారేమో నువ్వే వాడిని ఎలాగైనా కాపాడాలని చెప్పారు కదా. అది ఆవిడ వేసిన ఆర్డర్. అందుకే కాదని లేక రిస్క్ చేశాను. నిజంగానే నువ్వు గ్రేట్ అమ్మా, అందులో డౌటే లేదు. ఈ రోజుల్లో కళ్ళ ముందు మొగుడు చచ్చిపోతుంటే బ్యాంకుల్లో బ్యాలెన్స్ ఎంత పెట్టావు, ఫోన్లో బ్యాంక్ అకౌంట్ పిన్ నెంబర్ చెప్పు అని బుర్ర తినేసే పిల్లలున్నారు. అలాంటిది పెళ్లి కాకుండానే భర్త కోసం లైఫ్ రిస్క్ చేశావు అంటే నీ గురించి మాటల్లో చెప్పలేమమ్మా. నిజంగా నీలాంటి మంచి అమ్మాయి నాకు భార్యగా వచ్చి ఉంటే నా లైఫే వేరుగా ఉండేది. అంటే మీ ఆవిడ మంచిది కదా? వీడికెలా తెలిసింది? ఏయ్ తన్నేమనద్దు. తను దేవత. ఉదయం లేచినప్పటి నుంచి కాలేజీకి వచ్చే వరకు గ్యాపే ఇవ్వదు. అంటే గ్యాప్ ఇవ్వదంటే ఇంట్లో పనులన్నీ మీతోనే చేయిస్తుందా? కనిపెట్టేశాడు ఇంటెలిజెంట్ బాయ్. హే చిచి, గ్యాప్ ఇవ్వదు అంటే నేను కాలేజీకి వచ్చే వరకు అన్ని సేవలు చేస్తూ గ్యాప్ లేకుండా అన్ని పనులు చేస్తుంది అని మీనింగు. నాకు డౌటే. సరే సరే, మనమైతే రిహార్సల్స్ కంప్లీట్ చేశాం కాబట్టి ఇక కాంపిటీషన్సే బ్యాలెన్స్. సార్ మీరు వద్దు ఆ నాటకం వద్దు సార్. నాటకం అని చెప్పి నాకు దద్దరం పెట్టేశారు. ఇంకా ఆపేద్దాం సార్. నో 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 నో, రిహార్సల్స్ చేశాం, కాంపిటీషన్కి వెళ్ళము అంటే మన కాలేజీ పరువు పోదు. కాంపిటీషన్కి వెళ్ళాల్సిందే, అక్కడ కప్పు కొట్టాల్సిందే. ఇక్కడ దీన్నెవ్వరూ మార్చలేరు. ఏమండి, నేను హెల్ప్ చేయనా? ఏం అవసరం లేదు. రే నువ్వు రారా. ఏయ్ ఏంటే చరణ్తో ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? కాబోయే మొగుడు నా ఇష్టం. ఓవర్ యాక్షన్ చేస్తాను, అవసరమైతే రొమాన్స్ చేస్తాను. నీకెందుకు? మాకు చరణ్కి ఏ సంబంధం లేదా? ఏం సంబంధం ఉంది? ఎదవ ఎక్స్ట్రాలు చేసావనుకో, వచ్చే రాఖీ పండక్కి నేనే దగ్గరుండి ఆయనకి రాఖీ కట్టించేస్తాను. జాగ్రత్త.
చూసారా ఆంటీ ఆ పల్లవి ఎలా మాట్లాడుతుందో? చరణ్ని కాపాడమని మీరు దాన్ని రిక్వెస్ట్ చేయబట్టే అదిలా రెచ్చిపోతుంది. అది నా తప్పు కాదే, మీ అందరి చేతకానితనం వల్ల నేను వెళ్లి దాన్ని బ్రతిమలాడుకోవాల్సి వచ్చింది. అది ఎంత రెచ్చిపోతుందో రెచ్చిపోనివ్వండి. సమయం చూసి దెబ్బ కొడితే దెబ్బకి నేల కతుక్కుంటుంది. ఏంట్రా రాత్రి తన్నులు తిన్నా సిగ్గు రాలేదా? మళ్ళీ తెల్లారేసరికి మనుషులు వేసుకొని వచ్చావు. రేయ్! ఏయ్! ఏంట్రా రాత్రి నువ్వేదో మా అందరినీ కొట్టేసినట్టు మాట్లాడుతున్నావు? ఆయన కొట్టినా నేను కొట్టినా ఒకటే. ఎందుకొచ్చావో అది చెప్పు. రాత్రి అన్న దగ్గరికి వచ్చి మీరు డాక్యుమెంట్స్ కొట్టేసిందంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. సీసీ ఫుటేజ్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టానంటే నా ఇంటికొచ్చి దౌర్జన్యం చేసిన మీ ఇద్దరిని, మిమ్మల్ని పంపించిన ఈ సుమలతని పోలీస్ స్టేషన్కి ఈడ్చుకెళ్ళిపోతారు. అది చెప్పడానికే వచ్చాను. నా ఇంటికొచ్చి కాలేజ్ డాక్యుమెంట్స్ కొట్టేశారంటే ఒరిజినల్ ఓనర్స్ మీరు కాదనే కదా. మీ దగ్గర డాక్యుమెంట్స్ లేవనే కదా. ఈ ఒక్క ప్రూఫ్ చాలు కోర్టులో కాలేజ్ నాదే అని ప్రూవ్ చేసుకోవడానికి. ఏంటి, కోర్టుకెళ్తావా? సరే, మేమొచ్చి నీ దగ్గర డాక్యుమెంట్స్ కొట్టేసావని నువ్వు కేసు పెట్టు. మా దగ్గరకొచ్చి దౌర్జన్యం చేసి ఆ డాక్యుమెంట్స్ కొట్టేసి దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి ఇంత గందరగోళం చేశావని మేం కేసు పెడతాం. ఏమవుతుందో చూద్దాం. సభాష్, బాగుంది నీ ఐడియా. కాకపోతే ఈ కేసులో నువ్వు గెలిచినా అసలు కేసులో నువ్వు గెలవలేవు.